మార్నింగే లేచి నేను రైస్ అయితే కుక్ చేశాను. వేడిగా రైస్ అయితే కుక్ చేశాను. ఇడ్లీ పెట్టుకున్నాను, కొద్దిగా సాంబార్ పెట్టుకున్నాను, కొద్దిగా వెజిటేబుల్ ఫ్రూట్స్, కార్న్, చికెన్, కీమా, దాల్ కొద్దిగా పెట్టుకొని ఇక్కడ టీ కూడా రెడీగా పెట్టుకున్నాను. టీ కూడా పెట్టుకొని సైడ్ చేసేస్తున్నాము. ఆ సైడ్ ఈరోజు ఉదయం సైరీ అయితే చూపించాను కదా. సైరీ అయితే కనుక బాగా ఫాస్ట్గా చేసేసాను. ఈరోజు అయితే ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అలారం పెట్టుకొని చాలా నీట్గా లేచి కుక్కర్కి చేసేస్తున్నాను మొత్తానికి. సైరీ తర్వాత మనం ఇఫ్తార్ చేయాలి కదా, ఇఫ్తార్ కూడా నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఇఫ్తార్ కోసం అయితే ఇంకా ఈరోజు నేను చక్కనైన మంచి కలర్ఫుల్ అయిన చికెన్ అయితే కనుక రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే కనుక చికెన్ ముక్కలు అయితే కనుక నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మరీ ఎక్కువ కాకుండా చాలా తక్కువగానే కుకింగ్ అయితే చేసుకుంటున్నాను. రోజు మనం ఏదో ఒకటి వెరైటీ అయితే వండుకుంటాం కదా, దాన్ని బట్టి మనం రోజు కొద్ది వండుకుంటే చాలు. ఇలాగైతే ఇంకా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, ఈ పుల్లలు అనేవి ఈడిపోకుండా జాగ్రత్తగా టైట్గానే ఉంది. ఇలాగైతే ఇంకా కొద్దిగా మంట తగ్గించేసేసి మా అమ్మాయి చూడండి చికెన్ పీస్ కావాలి అనేసి గోల్ చేస్తుంది. ఇలాగైతే ఇంకా నేను మొత్తానికి అయితే పెట్టేస్తున్నాను. मुशफिरा को तो बता एक बार, शर्म जान दे मुशफिरा को, शर्म जान दे, बता तू बताना मुझे ना. గోల్ గోల్ చేసేస్తుంది చికెన్ పీస్. మళ్ళీ అలాగ అంటున్నాను అనేసి ఇంకా అడగకుండా సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇంకా మిల్ మేకర్ అంటారు కదా, మిల్ మేకర్ మా ఆడపడుచు కూతురు ఎక్కువగా వండుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పింది అనమాట కదా, ఇలా కూడా పకోడీ కూడా చేసుకుంటారంట కదా. కొద్దిగా వాటర్ బాగా పోయినట్టుగా, అంటే నేను హాట్ వాటర్ వేయలేదు, నార్మల్ వాటర్ వేసాను, పర్వాలేదు కదా. మనకి లాభాలు ఉన్నాయో మిల్ మేకర్లో కూడా అన్ని లాభాలు ఉన్నాయి. ఎవరైనా చికెన్ వద్దు అనుకున్న వాళ్ళు తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా హెల్తీగా ఉంటుందండి. సేమ్ అదే ఫీలింగే వచ్చేస్తుంది పాప కదా. వెజిటేరియన్ ఇంకా నేను సపరేట్గా మసాలాలు అయితే యాడ్ చేయడం లేదు, చూస్తున్నాను ఈ మసాలాలే సరిపోతాయా లేదా అనేసి చూసి ఫ్రై అయితే చేసేస్తాను. సరిపోకపోతే అప్పుడు కొద్దిగా ఉప్పు కారం అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ చికెన్ ముక్కలు అయితే ఇంకా మనకు ఒక సైడ్ అయితే అయిపోయినాయి, ఇంకొక సైడ్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ముక్కలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా, అందుకని మనం ముక్క బాగా లోపల వరకు బాగా ఉడకాలి. ఉడికితేనే మనకు చికెన్ ముక్క అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఒక పక్కన నేను రైస్ కూడా పెట్టేశాను, ఒక పక్కన పప్పు కూడా కుక్ అయిపోయింది. పప్పు అయితే ఇంకా పప్పు తాలింపు వేయాలి, వేసి కొద్దిగా అది ఒకటి పప్పు కూడా ఉడికిపోయి ఉంది మనకు. ఇప్పుడు చూడండి, ఇది మాత్రం మనకి ఇంకా అవసరం లేదు, ఇదైతే ఇంకా నేను కవర్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మనకు ఉప్పు కావాలి. ముష్పిరా, నేను ముష్పిరా అన్నప్పుడల్లా అది పరిగెత్తుతుంది, నిలబడడం లేదు. ఇక్కడ టేస్ట్కి సరిపోయినట్టుగా పప్పులో అయితే ఇంకా ఉప్పు వేసేస్తున్నాను. కొద్దిగా మనం చికెన్ కలిపినప్పుడు ఆ చికెన్లో ఉన్న మసాలాలు గ్రేవీ మొత్తానికైతే ఇక్కడ కలిసిపోతే ఇంకా మిల్ మేకర్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో నేను ఇక్కడ ఫ్రై అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక, ఎవరైనా చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సేమ్ ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా నానబెట్టేసి మిల్ మేకర్ని కొద్దిగా బాగా పిండేసేమనుకోండి, అసలు చిరిగిపోవు, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. సేమ్ చికెన్ లాగానే ఉంటాయి ఇవి. ఇలాగ 1 by 1 వేసేసి జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. ఇది వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా మంది యూజ్ చేస్తారు కదా పాప. ఇది వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా బాగా యూజ్ చేస్తారు. కాకపోతే ఇలాగ మసాలాతో కూడా మనం చికెన్ ఫ్రై చేసాం కదా, అలాగ కూడా చేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటాయని చెప్పారు మా పిల్లలు. వాళ్ళు తింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు కలర్ఫుల్గా, నాకు నేర్పిస్తూ ఉంటారనమాట. గులాబ్ జామున్ లాగా ఉన్నాయి, చిన్న గులాబ్ జామ్ అన్నట్టుగా ఉన్నాయి. ఫోటో తీసుకో పాప.
सच में भी अच्छी दिखती है मूवी ना, ये खाइए तो कैसा लगती है मूवी ना, मानेगा नहीं क्या, अच्छी दिखती है ముష్పిరా. మొత్తానికి అయితే ఇక్కడ మొత్తానికి రెడీ అయిపోయినాయి. ఇక్కడ చికెన్, ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ కూడా అదే మసాలాతోనే మనం యూజ్ చేసాము. ఆ తర్వాత ఇందులో నాకు ఆయిల్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఇంత ఆయిల్ అయితే మనకు పప్పు తాలింపుకి అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ అయితే ఇంకా నేను తీసేస్తున్నాను, తర్వాత పప్పు తాలింపు వేద్దాం. ఒక పక్కన నాకు రైస్ కూడా కుక్ అయిపోతుంది, ఒకసారి అయితే ఇంకా పప్పు తాలింపు పెట్టేసి రైస్ వార్చుదాం అనేసి ఇంకా పప్పు తాలింపు కోసం అయితే ఇంకా ఇక్కడ రెడీ అయిపోతున్నాను. జీరా, కరివేపాకు, ఎల్లుల్లి రంబలు వేసాను. ఇంకా నేను ఎండుమిర్చి తీసుకొని రావాలి. మిర్చి खाना खाना क्या नरम होता नहीं ले, क्या फिक्र करती है उसके बारे में. हो देखो ఇప్పుడు మొత్తానికి అయితే తాలింపు రెడీగా ఉంది. ఇప్పుడు వేస్తే గుమ్మగుమ్మలు ఆడిపోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు, జామ ముక్కలు, క్యారెట్ ముక్కలు, జామ ముక్కలు, కీరా, ఇవి 3 మనం ఉపవాసం ఉన్నాం కదా, దానివల్ల ఇవి 3 వేసి మనము మంచిగా జ్యూస్ అయితే చేసేద్దాము. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా కమ్మగుడుగా ఉంటుంది. దీంతో పాటు మనం ఇందులో మిశ్రీ అనేది యాడ్ చేద్దాం. మిశ్రీ అంటే తెలుసా మీకు? చూపిస్తాను. ఇదే మిశ్రీ. కట్కడదా చూస్తున్నారు కదా, మిశ్రీ అని చెప్పాను కదా, స్టోన్స్ లాగా చాలా బాగుంటాయి. ఇవి బాడీ కూలింగ్ కూడా బాగా ఇస్తుందండి. చాలా ఆ మాత్రం అయితే వేసాను. हो जा रहा है अल्लाह के फजल से. ऐसे रोज़े मेरे महीने के रोज़े सली से निकल जाना बोल कर मैं अल्लाह से सच में मुझे मैं दुआ करती हूँ. हमें इंसान है कितनी की गुनाह करते रहती हैं, इसलिए हमें माफ़ी मांगने का मौका तो है. ये महीना पूरा हमें माफ़ी मांगने का मौका है. तो हमें बस रोज़ा रखेंगे, नमाज़ पढ़ेंगे, दरूद पहुँचाएंगे, हाथ हुआ तो तहज्जुद की नमाज़ भी पढ़ लेंगे, एक जन को सहारा भी करेंगे हाथ हुआ तो इनका. बस इसमें हमें रहना, हमें उसमें इसमें नहीं रहना. कभी भी हम नमाज़ पढ़ते रहो. रमज़ान का महीना तो बहुत बरकत का महीना है. रमज़ान का महीना अल्लाह रखे सो महीना है, वो बरकत का महीना है. इसलिए से हम अल्लाह के वासी मेरे रोज़े 5वां रोज़ा भी सलीस से निकल जा रहा है. मेरे बाकी के रोज़े भी ऐसे ही होना, ऐसे ही गुजारिश होना है मेरे रोज़े पूरे भी. अल्लाह से हम दुआ करते हैं. अब बस मेरा इफ्तार का टाइम तो हो गया है. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. मेरा यूपी भी रहा देखता है चिकन के वास्ते. हमें जब से डांट रही हैं इसलिए वो चुपचाप बैठे, नहीं वो तो खाने वाला था, मगर उसको भी हमें प्लेट रखो, उसका हिस्सा उसको निकाल के दे रूँ में. सुबह में आप भी ऑब्जर्व करो, सुबह में सहरी के टाइम पर भी वो बैठता है, दोपहर में भी खाएगा, नहीं खाएगा बोल को क्या भी नहीं खाएगा, मगर अब भी है मेरे साथ में खा रहा है. इफ्तार भी कर लेता है, सुबह में क्या कि सहरी भी कर ले रहा है वो, इसलिए हम बता रहे हैं. मगर दालेता का वो तो वेट करता है.